పవన్ కళ్యాణ్ రాజకీయం స్టార్ట్ చేశారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో, ఆయన ఇంతకు ముందు జరిగినటువంటి సభల్లో కొన్ని మాటలు కూడా మాట్లాడారు. ఏంటి అనంటే, "అడగందే అమ్మాయినా పెట్టదు. కాబట్టి నన్ను గెలిపించండి" అని చెప్పేసి నేను అడుగుతున్నాను అనేటువంటి కామెంట్స్ చేశారాయన. మరి ఆయన ఇప్పుడు లేటెస్ట్‌గా రాజకీయం కూడా స్టార్ట్ చేశారు అని చెప్పేసి ఆయన కామెంట్స్ వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. జనసేన నాయకురాలు సుజాత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సుజాత గారు. నమస్తే అండి. ముందుగా మీకు మీ ఛానల్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి సో, మేడం. మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు, సో, అడగందే అమ్మాయిలా పెట్టదు కాబట్టి నన్ను గెలిపించండి అని చెప్పి నేను అడుగుతున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఒకానొక సందర్భాన. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం చేస్తున్నాడు అనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? తప్పకుండా అండి. రాజకీయాల్లోకొచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు కంటెస్ట్ చేస్తున్న ఎవరైనా కూడా ప్రజల్ని మాకు ఓటు వేయండని ప్రజల్ని అడగడం అది మనం తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న రాజకీయాల్లో మనం చూస్తుందే. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తనకి ఓట్లు వేయమని చెప్పి ప్రజలందరినీ కోరడం జరిగింది. ఇంతకు ముందు తను ఎప్పుడు నోరు తెరిచి ఎవరి దగ్గర చెయ్యి చాచి అడిగే మనస్తత్వం లేని వ్యక్తి కాబట్టి చాలా ఏమంటారు సున్నితమైన మనసున్న వ్యక్తి. ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగడం తెలియని వ్యక్తి. తను ఇవ్వడమే కానీ ఇప్పటి వరకు తను ఎవరి దగ్గర ఏది ఆశించిన వ్యక్తి గాబట్టి, ఓట్లు అడగడానికి కూడా కనీసం మొహమాట పడే వ్యక్తిగా ఉండేవాళ్ళు. పోయిన ఎలక్షన్స్‌లో చూస్తే. ఇప్పుడు హ్మ్. రాజకీయాల్లో ఆయనకు వస్తున్న అనుభవం, అలాగే ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరాలనే ఒక పట్టుదల, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఒక దృఢమైన సంకల్పం ఏదైతే ఉందో, దాని ప్రాసెస్‌లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు పక్కా రాజకీయ ప్రణాళికలతోటి ముందుకు వెళ్తున్నారు. ప్రజల్ని తనకి ఆశీర్వదించమని, మాకు వచ్చిన మేము కంటెస్ట్ చేస్తున్న 21 సీట్స్‌లో కూడా మా అభ్యర్థులందరినీ గెలిపించమని, అలాగే కూటమి అభ్యర్థులందరినీ కూడా పొత్తుల్లో భాగంగా కూటమిలో ఉన్న అభ్యర్థులందరినీ కూడా మీరు పార్టీలు చూసుకోకుండా కేడర్‌కి కూడా అదే చెప్తూ ఉన్నారు మొదటి నుంచి. మీరు ఆ పార్టీ, ఈ పార్టీ అని అట్లా చూసుకోవద్దు. తెలుగుదేశంతో హ్మ్. పొత్తులో ఉన్నాం గాబట్టి తెలుగుదేశం కలుపుకొని వెళ్ళండి. వాళ్ళ గురించి ఎప్పుడు కామెంట్ చేయొద్దని ఫస్ట్ నుంచి మాకు చెప్తూనే ఉన్నారు. ఫస్ట్ నుంచి మా సైనికులకు కానీ, వీర మహిళలకు కానీ పొత్తు ధర్మానికి ఎవరు తూట్లు పొడిచే విధంగా ప్రవర్తించొద్దు అని హ్మ్. చాలా స్ట్రిక్ట్‌గా రూల్స్ మాకు పాస్ చేశారు. అలాగే అటువైపు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ క్యాడర్‌కి చాలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. పొత్తు హ్మ్. ధర్మానికి ఎవరు విఘాతం కలిగించేటట్టు ఎవ్వరు మాట్లాడకూడదు అని చాలా స్ట్రిక్ట్‌గా రూల్స్ పాస్ చేశారు. వాళ్ళకి ఇంటర్నల్‌గా కూడా వాళ్ళందరికీ మెసేజ్‌లు వెళ్ళినియి. మీరెవరు కూడా పొత్తుని తూట్లు పొడిచేటట్టు ఎవరు చేయొద్దు. ఇద్దరం కలిసే వెళ్ళాలి. ఈ ఈ ఎలక్షన్స్‌తో అయిపోదిది. ఎప్పటికి భవిష్యత్తులో కూడా ఈ ప్రణాళిక ఇలా ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అంటే మొత్తం ఆయన్ని జైలుకు పంపించి పూర్తిగా అతన్ని రాజకీయాల్లోంచి ఇంటికి పంపించే వరకు కూడా ఖచ్చితంగా అందరూ కలిసి ఉండాల్సిన గడ్డు పరిస్థితులిప్పుడు. ఎందుకంటే హ్మ్. అంత దుర్మార్గమైన పరిపాలన, అంత ఏమంటారు దోపిడీదారుల పరిపాలనలాగా ఉంది కానీ, ఒక ప్రజాస్వామ్యం అన్నది ఆంధ్రప్రదేశ్‌లో చచ్చిపోయింది ఈ రోజు. కాబట్టి చాలా స్ట్రాంగ్‌గా నిర్ణయాలు తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన రాజకీయ ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ దీంట్లో భాగంగానే పిఠాపురంలో వర్మ గారికి ఏదైతే టికెట్ వస్తదనుకుంటున్నారో, అక్కడ టికెట్‌లో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం వల్ల వర్మ గారు మొదట్లో కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన్ని పిలిపిచ్చి, ఆయనకి ఇవ్వాల్సిన హామీలిచ్చి బుజ్జగించిన తర్వాత వర్మ గారు కూడా ఇప్పుడు మా జనసేనకి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించే దిశగా వర్మ గారు, అలాగే అక్కడున్న టీడీపీ కేడర్ అంతా కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇందులో ఎటువంటి పొరపచ్చాలు లేవు. కొన్ని బ్లూ మీడియా వాళ్ళు కొన్ని ఛానల్స్‌లో చూసాం మనం. వాళ్ళు కొన్ని మధ్యలో పొరపచ్చాలు పెట్టాలని ట్రై చేశారు. చాలా ట్రై చేశారు. వర్మ గారు అనని వ్యాఖ్యలను కూడా అన్నట్టు చూపిచ్చే ప్రయత్నం చేశారు. కానీ వాటినన్నిటిని ఛేదించుకుంటూ, వాటినన్నిటిని దాటుకుంటూ మేమందరం కలిసే ఉన్నాం. కలిసి పని చేయబోతున్నాం అని ఈ రోజు వారిని కలవడం ద్వారా కూడా అందరికి ఒక మెసేజ్ స్ట్రాంగ్‌గా వెళ్ళిందండి. ఓకే. సో, అంటే అసమ్మతి రాగం వినిపిస్తున్నటువంటి వర్మ గారిని కలవడం, సో, పవన్ కళ్యాణ్ రాజకీయం మొదలుపెట్టాడన్నట్టుగా వినిపిస్తుంది. అంటే ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే
నెక్స్ట్ కాపులు కూడా ఉన్నారు. సో దాన్ని బట్టి హై మెజారిటీ ఓట్స్ అనేవి కాపులకు సంబంధించి పిఠాపురం నుంచే కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తారని మొదటి నుంచి వినిపిస్తుంది. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి గెలిచేస్తారని ఊరుకోకుండా ఆయన ఇలాగా అంటే కొంచెం సపోర్ట్ గా లేనటువంటి వర్మ గారిని కలవడం, సో ప్రచారం కూడా ప్రారంభించడం అనేది ఏ విధంగా చూడాలి అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాజకీయం మొదలు పెట్టడం కాదండి. 2 ఏళ్ల క్రితం ఇప్పటం లో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ఏ రోజైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ రోజు నుంచే పక్కా రాజకీయ వ్యూహాలు, పక్కా రాజకీయ ఎత్తుగడలు ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోయినాయి. ఆ రోజు నుంచి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా తమ ఓటమి ఆల్రెడీ ఖాయం అయిపోయిందని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టే వాళ్ళు అప్పటి నుంచి ఎదురుదాడి చేస్తూ పొత్తుని ఎంత వరకు తెగ్గొట్టాలి, ఎంతవరకు పొత్తుని చెడగొట్టాలని అప్పటి నుంచి వైసీపీలో ఉన్న హై కేడర్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి లో కేడర్ కార్యకర్త వరకు అందరూ ఒకటే టార్గెట్ పెట్టుకుని పనిచేశారు. పొత్తుని ఎట్లా అయినా విచ్ఛిన్నం చేయాలి. అది చివరికి కుదరకపోయేటప్పటికి బీజేపీ అయినా కనీసం ఈ పొత్తులోకి రాకుండా ఉండాలని చెప్పి చాలా ట్రై చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయాన 3-4 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఏది అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్ట్రాటజీలు వేసుకుంటూ వెళ్లారో దాని ప్రకారం అన్ని వర్కౌట్ అవుతూ వెళ్తున్నాయి. దాని ప్రకారమే ఈ రోజు వర్మ గారిని కలుపుకొని వెళ్ళడం. వర్మ గారు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. అసలు జనసేన కేడర్ ఎంతలా పనిచేస్తుందో అక్కడ టీడీపీ కేడర్ కూడా అంతే బలంగా పనిచేయబోతున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ పిఠాపురం, మొత్తం 175 నియోజకవర్గాల్లో వారు పోటీ చేసే దగ్గర అలాగే మేము పోటీ చేసే దగ్గర టీడీపీ వర్గాలు కలిసి పనిచేస్తాయి. అలా పనిచేసిన రోజునే మళ్ళీ గవర్నమెంట్ మారే పరిస్థితులు ఉంటాయి. అంతే తప్ప వారు చేసిన దగ్గర మేము చేసిన దగ్గర వారు చేయరు అనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అధికారంలో కూర్చుంటారు. అది ఇద్దరికీ నష్టమే. కాబట్టి 2 వైపుల నుంచి అధిష్టానాలు చాలా క్లియర్ గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి మేము కలిసి పనిచేసుకుంటూ వెళ్తాం. వర్మ గారు ఏదో అసహనంగా ఉన్నారు ఇవన్నీ మీడియా సృష్టి. అంతేగాని అక్కడ రియాలిటీలోకి వచ్చేటప్పటికి అదేం లేదండి. వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు పిలవడం జరిగింది. ఆయనకి సరైన హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా హ్యాపీగా ఉన్నారు. ఈసారి నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందే దిశగా అందరం కలిసి పనిచేస్తున్నాం. ఓకే. సో మరి ఇప్పుడు పిఠాపురంలో కొంచెం సపోర్టివ్ గా లేనటువంటి వర్మ గారిని పవన్ కళ్యాణ్ కలిసారు కాబట్టి కలిసిన తర్వాత కలవక ముందు అనేటువంటి ఆ చేంజ్ ఓవర్ అనేది వర్మ గారిలో గమనించచ్చు అంటారా? మీరు ఏమైనా గమనించారా? వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు సీట్ అనౌన్స్ చేసిన 1 or 2 డేస్ అండి కొంచెం అసహనం తనతో పాటు ఉన్న కేడరు అసహనం వ్యక్తం చేసిన ఒక్క సంఘటన తప్ప దాని తర్వాత ఎప్పుడూ లేదు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇమ్మీడియట్ గా పిలిపించడం, మాట్లాడడం, దాని తర్వాత ఆయన మళ్ళీ పిఠాపురంకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఎటువంటి పొరపచ్చాలు లేవు, పనిచేస్తున్నాం అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆయన అదే దిశగా పనిచేస్తున్నారు. ఈ మధ్యలో వచ్చిన గాలి వార్తలు తప్ప మొదటి నుంచి లేదండి. 1-2 రోజులు కొంచెం సద్దుమణగడానికి టైం పట్టింది తప్ప ఇప్పుడు అంతా కేడర్ కూడా ఈవెన్ మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పిఠాపురంలో ఉన్న యాక్చువల్లీ వేరే ఎవరో పోటీ చేస్తే అది వేరే ఆలోచించే వాళ్ళు. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. ఎంతకంటే నియోజకవర్గానికి కావాల్సింది ఏముంటున్నది, మేము కూడా మా ఓట్లు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ కే వేస్తామని చాలా మంది చెప్పడం జరిగింది. నిజంగా అది చాలా శుభ పరిణామం అనుకుంటున్నాం. ఓకే. సో మరి పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని కలిసిన తర్వాత అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం మొదలు పెట్టేశారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దామండి. పిఠాపురంలో ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టేశారు కాబట్టి జనసేనాని మరి రాబోయేటువంటి రోజుల్లో జనసేన ఎటువంటి కార్యక్రమాలు ప్రచారం ఎలా